హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం అహోబిలానికి వచ్చేసినాం. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం రెండు ఉంటాయి. ఫస్ట్ మనం డైరెక్ట్గా ఎగువ అహోబిలానికి వచ్చేసాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే స్వాతి నక్షత్రం మంత్లో ఒకరోజు వస్తుంది. ఈరోజు ఇక్కడ 9 క్షేత్రాలు దర్శించుకోవచ్చు. మరి ఈరోజు ఎన్ని దర్శించుకుంటాం తెల్లు మొత్తానికి. వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ బస్సు వచ్చేసి అహోబిల జ్వాలా విమానం. ఇది అహోబిలంలో ఎగువ అహోబిలంకి వచ్చేటప్పుడు టెంపుల్ కన్నా ముందు కొంచెం దూరంలో మన ఓన్ వెహికల్స్ స్టాప్ చేయాల్సి ఉంటుంది పార్కింగ్ కోసం. అక్కడ నుంచి ఇక్కడికి ఈ బస్సు అందుబాటులో ఉంటుంది మనకి. ఈ ప్రదేశము టెంపుల్కి ముందు భాగము. ఇంకా టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఇక్కడ దర్శనం మనకి అవైలబుల్లో ఉంటుంది. టెంపుల్లో దర్శనం అయిపోయినాక ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళే ముందు మనకు వచ్చేది ఫస్ట్ వచ్చేసి పావన నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి దారి వస్తుంది. ఇక్కడ నుంచి బై వాక్లో వెళ్ళాలి. టెంపుల్కు రాకముందు నుంచి అయితే వెహికల్ అలో ఉంటుంది. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి నెలలో స్వాతి నక్షత్రం రోజున మాత్రమే అన్నదానం నిర్వహించబడుతుంది. అంటే స్వాతి నక్షత్రం అహోబిలంలో ఎంత ఇంపార్టెంటో గమనించండి మీరు. పావన నరసింహస్వామి తర్వాత మనకు దారి మధ్యలో మొదటగా వచ్చే టెంపుల్ వచ్చేసి శ్రీ వరాహ నరసింహస్వామి టెంపుల్. వరాహ నరసింహస్వామి టెంపుల్ తర్వాత ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన టెంపుల్ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాకనే మాట్లాడుకుందాం. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కంటే ముందు మనకి ఉగ్రస్తంభం వెళ్ళడానికి దారి కనపడుతుంది. ఇది మనకు రైట్ సైడ్లో కనపడుతుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో అలా కొండ ఎక్కితే ఉగ్రస్తంభం వస్తుంది. దానికంటే ముందు జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత పైకి వెళ్ళడం బెటర్. ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే ముందు మనకు ఒక అందమైన ప్రదేశం ఇక్కడ కనపడుతుంది. ఏంటంటే ఒక వాటర్ ఫాల్ లాగా. మేము వెళ్ళినప్పుడు వాన పడలేదు కాబట్టి వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, పైనుంచి పడుతుంటాయి. చాలా మంది ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు.
వానలు ఎక్కువ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇక్కడ ఇంకా చాలా వాటర్ పడతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ప్లేస్లో. ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు ఎక్కువసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు. ఈ వాటర్ కుండలోంచి వస్తాయి కాబట్టి తాగడానికి చాలా ప్రిఫర్ చేస్తారు తాగడానికి. ప్రిపేర్ కాదు, ఆల్రెడీ దేవుడు ప్రిపేర్ చేసిన వాటర్ అవి. మనం తాగడానికి ప్రిఫర్ చేస్తాము. ఈ టెంపుల్ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి టెంపుల్. దీని హిస్టరీ ఏంటంటే, జ్వాలా నరసింహస్వామి హిరణ్యకశ్యపుని వధించిన ప్రదేశం ఇదే. ఇక్కడ కూర్చొని హిరణ్యకశ్యపుని వధించాడు. అదే ఈ టెంపుల్, జ్వాలా నరసింహస్వామి టెంపుల్. రక్తగుండం అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ స్పెషల్ ఏంటంటే, ఇదే ప్రదేశంలో నరసింహస్వామి తన రక్తపు చేతులను ఇక్కడే కడుక్కున్నాడు అనేది ఇక్కడ హిస్టరీ. ఈ రక్తపు గుండానికి ఇక్కడ వాటర్ మనకి తాగడానికి కూడా ఇస్తారు ఇక్కడ కంటిన్యూగా. ఉగ్రస్తంభానికి ఎక్కుతున్నాం. మొత్తం అంత కొండ ఉంది హైట్గా. అది ఎక్కడానికి ఇలా ఎక్కువ హైట్ ఉన్న ప్లేస్లో ఇలా తాళ్ళు కట్టినారు. వీటి సాయంత్రం మనం పైకి ఎత్తాలా. స్టార్ట్ చేసినాము, చూద్దాం ఎంత పైకి పోతామో. ఇలా ఎక్కల్లా కొండ ఎడ్జులలో ఉన్నాము. చూడండి, కొంచెం ఇదైనా కానీ కిందికి వెళ్ళిపోతాం. ఈ రాళ్ళే మెట్లు, ఈ రాళ్ళే రోడ్డు అనుకుని వెళ్ళిపోవాలి మనం. ఎందుకు ఫేమస్ గాడ్స్ అంతా కొండల మీదనే అంటారు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా అంతే 7 కొండల పైన ఉన్నాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మళ్ళీ ఇక్కడ కట్టినారు.
గడపరంత కాకలేసి మొత్తం ఎత్తుతారటగా ఆవులకు మందులో తీసుకుపోయింది తీయారేది ఎడగాల మందుల బట్టి గోవిందంటే గోడనే ఆగింది దేవుని చరిత్రలో ఏంటంటే పదపేట జరిగినారని ఏమన్నా తప్పు అమ్మా ఇటుకంటే ఇటు కొంచెం తేలికమ్మా. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం ఉగ్రస్తంభం దగ్గరికి. చూడండి కొందంట పైకి వచ్చేసినాము. పైన చూడండి జెండా, మనకు కింద నుంచి కనపడే జెండా మాత్రమే కనపడుతుంది. జెండా వరకు వచ్చేసినాము. వీడి వరకు ఎక్కడము. ఇప్పుడు స్తంభం దగ్గరికి వెళ్ళాలంటే కిందికి వెళ్ళాలి, అంటే మళ్ళీ దిగాలి, కొండ దిగాలి కొద్దిగా. అది కొంచెం కష్టంగా ఉంటుంది. దాన్ని కూడా మనం ఇంతవరకు చేసినాం కాబట్టి నెక్స్ట్ అది కూడా చేసేద్దాం. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు కిందికి పోవాలా? జై శ్రీరామ్. ఉగ్రస్తంభం ఎప్పుడే అయిపోయింది. తిరిగి పైకి వచ్చేసినాము. కొండ అంత ఎక్కడం ఒకటైతే ఉగ్రస్తంభం దర్శించుకోవడానికి ఈ కొండ దిగాలి. అది చాలా కష్టంగా ఉంది. దాన్ని ఎక్కడం కూడా చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఇంతవరకు మనం ఎక్కిన కొండ మళ్ళీ ఇప్పుడు దిగాలి. ఇది ఇంకా కష్టము. తిరుమల తిరుపతి కొండ 7 కొండలు ఎక్కేటప్పుడు కూడా మనకు పై పోయినా కొంచెం ఫ్రీ అవుతాం, కానీ ఇది అంతకన్నా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే తిరుపతిలో చాలా నీట్గా మెట్లు ఉంటాయి ఎట్లయినా, కానీ ఇక్కడ మెట్లు లేవు. చూసారు కదా, మొత్తం రాళ్ళ మధ్యన మనం కాలు పెట్టుకొని సేఫ్గా దిగాల్సి వస్తుంది. కొద్దిగా ఏమైనా కానీ జారిపోయినామంటే కిందికైతే వెళ్ళాం, ఎక్కడో మధ్యలో ఇదైపోతాం. సో చాలా జాగ్రత్తగా చేయాల్సిన ట్రిప్ ఇది. ట్రెక్ అని చెప్పొచ్చు దీన్ని. అదనమాట. ఉగ్రస్తంభం దర్శించుకున్న తర్వాత చూడాల్సిన ప్లేస్ వచ్చేసి మాలోల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకు చెంచు లక్ష్మి అమ్మవారి టెంపుల్ వస్తుంది మధ్యలో. అది ఈ టెంపుల్కి వెళ్ళేదానికి మధ్యలోనే ఉంటుంది టెంపుల్. మనం చూడొచ్చు మధ్యలో వెళ్ళినప్పుడు.
మనం ముందుగా చెప్పుకున్న చెంచులక్ష్మి అమ్మవారి విగ్రహం ఇక్కడే ఉంది. చెప్పా కదా, మనం మాలోల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకు దారి మధ్యలో వస్తుందని, మనకు రైట్ సైడ్లో ఉంటుంది ఇలాంటిది టెంపుల్. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ వచ్చేసి మాలోల నరసింహస్వామి టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి ప్రహ్లాదుని బడి దగ్గరగా ఉంటుంది. ప్రహ్లాదుని బడి ఈ వీడియోలో పెట్టట్లేదు, లెంత్ ఎక్కువ అవడం వల్ల. ప్రహ్లాదుని బడి ఇంకో వీడియో చేస్తాను ఖచ్చితంగా, నెక్స్ట్ వీడియోలో దాన్ని పెడతాను. ఇది వచ్చేసి టెంపుల్ లోపల. ఇక్కడ ఒక్కటి మాత్రం మనకు ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి 0.25 కిలోమీటర్లో ప్రహ్లాదుని బడి ఉంది. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇవన్నీ తిరగడానికి నాకు మార్నింగ్ నుంచి సాయంత్రం అయిపోయింది, మొత్తం బై వాక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దిగువ అహోబిలం, అప్పటికి సాయంత్రం అయిపోయింది. సో ఈ ట్రిప్లో లాస్ట్ ప్లేస్ వచ్చేసి దిగువ అహోబిలం. ఇంకా డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవడమే. దిగువ అహోబిలం టెంపుల్ మేము వెళ్ళే టైంకి నైట్ అయిపోయింది. నైట్ టైం టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.